అనాదిగా కుల వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, ఆ దిశగా రాజకీయ పార్టీల నిర్ణయం ప్రకటించాలని నేషనల్ దోబీ మహాసంఘ్ జాతీయ అధ్యక్షులు నాగమల్లేశ్వరరావు డిమాండ్ చేశారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతూ తిరుపతి నుంచి విజయవాడకు తలపెట్టిన పాదయాత్ర ఆదివారం అలిపిరి శ్రీవారి పాదాల మండపం నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా అలిపిరి పాదాల మండపం వద్ద పూజాది కార్యక్రమాలు చేసి కొబ్బరికాయలు కొట్టి గోవిందా మా మొర ఆలకించి సఫలీకృతం చెయ్యాలి అని రజకులు ప్రార్థించారు. ఈ పాదయాత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న, కేసన శంకర్రావు, కర్ణాటక చిత్రదుర్గ పీఠాధిపతి బసవమాసుదేవ స్వామి విచ్చేసి పాదయాత్రను ప్రారంభించారు. 500 కిలోమీటర్ల దాకా మరి అక్కడ విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వరకు పాదయాత్ర చేస్తున్నారు. వారి పాదయాత్రని విజయవంతం అవ్వాలని చెప్పని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలంగా మమ్మల్ని అందరూ కూడా ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా చూస్తూ ఉన్నారు. సమస్త రంగాల్లో మాకు పరిపూర్ణంగా న్యాయం జరగాలి అంటే ఒకే రాష్ట్రం, ఇటీవల దేశ ప్రధాని అంటున్నాడు ఒకే ఓటు ఒకే దేశం అని. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఎస్సీలుగాను, వివిధ రాష్ట్రాల్లో బీసీలుగా, వివిధ రాష్ట్రాల్లో ఎస్టీలుగా కొనసాగుతున్నటువంటి వారందరూ కూడా ఒకే తాటి మీద తీసుకొచ్చి దేశంలో ఒకే రజక సామాజిక వర్గం కింద అందరూ కూడా చేర్చాలని, ఎస్సీ జాబితాలో కూడా చేర్చాలని చెప్పని బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము పూర్తిగా వారికి మద్దతు ఇవ్వటం కూడా జరిగిందని తెలియజేస్తా ఉన్నాను.